రూపాయి దాచిపెడితే పిల్లలు పెడుతుందా? అస్సలు పెట్టదు. బిజినెస్ ఆపర్చునిటీస్ అనగానే మనకి సంబంధించిన సొసైటీలో చాలా భయం. చాలా ఉన్నాయండి. జాబ్ అనేది ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చండి. వ్యాపారం చేయాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు, ఏంటి దాని సారాంశం ఏంటి? మాతో పాటు మేము తీసుకెళ్ళి అన్ని సెగ్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానివ్వండి, ట్రేడ్ కానివ్వండి, లేదంటే రీటైలింగ్ కానివ్వండి. అంటే ఒక ఇన్వెస్టర్స్ టూర్ లాగా మీరు ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఇన్వెస్టర్కి అయినా ఏ బిజినెస్ మ్యాన్కి అయినా. మెయిన్లాండ్లో మనకు అక్కడ ఉన్న ఒక లోకల్ సిటిజన్స్తో పాటు మనం కొలాబరేట్ అవ్వాల్సింది. మామూలుగా కూడా దుబాయ్ అనగానే, యూఏఈ అనగానే అసలు ఏంటి దాని జాగ్రఫీ ఏంటి? మీరు దుబాయ్ని సిటీ అనొచ్చు, స్టేట్ కూడా అనొచ్చు. యాక్చువల్లీ ఒక 7 ఎమిరేట్స్ యాజ్ ఏ కంట్రీ అంటే యూఏఈ అన్న. సో కెనడాలో, ఆస్ట్రేలియాలో పోల్చుకుంటే దుబాయ్ వీసాని చాలా ఈజీగా సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా, అప్రోచ్ అవ్వాలంటే ఏంటి మార్గం? ఒక బ్రీఫింగ్ సెషన్ ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా అక్కడ ఫ్రీ జోన్ అథారిటీస్ తో డైరెక్ట్ వాళ్ళకు మేము మీటింగ్స్ పెట్టిస్తామండి. ఎవరు వచ్చినా సెటిల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బాంబే వెళ్ళిన వాళ్ళు జనరల్ గా జాబ్ కోసం వెళ్ళిన, మా దగ్గర ఉన్న సమాచారం ట్రెజర్ అన్నమాట వీళ్ళకి మేము ఇచ్చేది. అది కూడా అందరికి కూడా మేము ఫ్రీగానే ఇస్తున్నాం. ఎవరికి ఏం ఛార్జ్ చేయట్లేదు. వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. రూపాయి దాచిపెడితే పిల్లలు పెడుతుందా? అస్సలు పెట్టదు. రూపాయి పిల్లలు పెట్టాలంటే వ్యాపారం చేయాలి. వ్యాపారం చేసే దక్షత మన దేశంలో ఎంతమందికి ఉంది? అసలు చేసే అవకాశాలు మనకు ఎక్కడున్నాయి? ఈ సందేహాలు మనల్ని ఎప్పటికప్పుడు తొలిచేస్తూ ఉంటాయి. కానీ గ్లోబల్ విలేజ్గా మారిన తర్వాత ప్రపంచంలో చాలా చోట్ల బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా రకాలుగా పెరిగిపోతున్నాయి. ఈ విషయం పైన మనకు ఉండే అవగాహన చాలా తక్కువ. దుబాయ్లో విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మినిమం ఇన్వెస్ట్మెంట్తోనే అద్భుతాలు చేయొచ్చు అని చెబుతున్నటువంటి కథనాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఆ అంశాలకు సంబంధించి మీకు ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. రాజు ఆదిపు. రాజు గారు నమస్తే. నమస్కారం. బిజినెస్ ఆపర్చునిటీస్ అనగానే మనకి సంబంధించిన సొసైటీలో చాలా భయం. అందరూ చేయలేరు, బిజినెస్లో రాణించాలంటే చాలా రకాల తెలివితేటలు ఉండాలి అంటారు. దుబాయ్లో మాత్రం చాలా విస్తృతమైనటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే చర్చ ఈ మధ్య కాలంలో మొదలైంది. మనకు తెలిసిన దుబాయ్ బిజినెస్ అంటే ఏదో పని చేసుకోవడానికి వెళ్ళడం అనే అభిప్రాయం ఉంది. ఏం చెప్తారు, నిజంగా దుబాయ్లో అంత విస్తారమైనటువంటి అవకాశాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు జాబ్ అనేది ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చండి. వ్యాపారం చేయాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి. ఒక కొత్త కంట్రీలో వెళ్ళాలంటే ఆ కంట్రీలో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి లైసెన్సెస్ తీసుకోవాలి, ఎంత పెట్టుబడి కావాలి, ఇలాంటి డౌట్స్ ఎన్నో ఉంటాయి. ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా మంది వాళ్ళు ఆలోచన, ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ముందుకు వెళ్ళాలన్న ఒక ధైర్యం ఉండదండి. సో అలాంటి ధైర్యాన్ని ఇవ్వడానికే ఈరోజు నేను మీ ముందు వచ్చాను. సో మీరు ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు, మీకు ఆపర్చునిటీస్ నేను చూపిస్తాను, ఆప్షన్స్ మీరు తీసుకోండి అని చెప్పని మీరు ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు. ఏంటి దాని సారాంశం ఏంటి? దుబాయ్లో వ్యాపారం చేయాలని ఆసక్తి ఉన్నటువంటి కొంతమందిని, ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కూడా చూపిస్తారంటారు. ఏంటి దాన్ని క్లియర్గా వివరించండి. నేను ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ బిజినెస్ మెన్, మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్న బిజినెస్ మెన్ ని మాతో పాటు ఒక గ్రూప్ గా దాదాపు ఒక 50 మెంబర్స్ ని మేము మాతో పాటు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉండి అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ తెలుసుకోవాలంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా సరైనది ఉండదు. అక్కడ ప్రాక్టికల్ గా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకవేళ బిజినెస్ చేయాలనే ఉద్దేశం ఉంది, దుబాయ్లో వెళ్ళి బిజినెస్ చేయాలనుకునే వాళ్లకు మాతో పాటు మేము తీసుకెళ్లి అన్ని సెగ్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానివ్వండి, ట్రేడ్ కానివ్వండి, లేదంటే రీటైలింగ్ కానివ్వండి, లేదంటే హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, ఎనీథింగ్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము ఈ ట్రిప్ లో వాళ్ళకి ప్రతిదీ అంటే ఒక ఇన్వెస్టర్స్ టూర్ లాగా మీరు ప్లాన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. టోటల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? సెలక్షన్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, సెలక్షన్ అంటే ఇది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే వాళ్ళకి ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్తో అక్కడ బిజినెస్ చేయగలరా లేదా అనేది వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తాం ఫస్ట్. తర్వాత మన దుబాయ్లో, మన ఇండియాలో ఎన్విరాన్మెంట్లో పెద్ద తేడా ఏం లేదు బిజినెస్ చేయాలంటే. అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఎనీ బిజినెస్కి ఒక లైసెన్సింగ్ ప్రాసెస్ అనే ఉంటుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఇన్వెస్టర్కి అయినా ఏ బిజినెస్ మ్యాన్కి అయినా. మెయిన్లాండ్, ఫ్రీ జోన్. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే మెయిన్లాండ్లో మనకు అక్కడ ఉన్న ఒక లోకల్ సిటిజన్స్తో పాటు మనం కొలాబరేట్ అవ్వాల్సిందే. వాళ్ళ అప్రూవల్ లేకుండా మనం అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయలేం. అదే ఫ్రీ జోన్స్లో అయితే మనం 100% బిజినెస్ మనం ఓన్ చేసుకోవచ్చు.
ప్రతిదీ మన కంట్రోల్లో ఉంటుంది. ఈవెన్ మెయిన్‌ల్యాండ్‌లో కూడా ప్రతిదీ మన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఆన్ పేపర్ మాత్రం మనం ఒక లోకల్ సిటిజన్స్‌తో కొలాబరేట్ అయిన తర్వాతే మనం యాక్చువల్‌గా బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఉంటుంది. సో ఫ్రీ జోన్స్‌లో వెళ్ళే బిజినెసెస్ బేసిక్ ఏందంటే దుబాయ్‌ని బేస్ చేసుకొని దుబాయ్ నుంచి వరల్డ్ వైడ్‌గా బిజినెస్ చేసుకునే వాళ్ళు జనరల్‌గా ఫ్రీ జోన్. మామూలుగా కూడా దుబాయ్ అనగానే యూఏఈ అనగానే అసలు ఏంటి దాని జాగ్రఫీ ఏంటి? దుబాయ్ అంటే ఒక సిటీ అనా లేదంటే ఒక స్టేటా? దాని జాగ్రఫీ ఏంటి? ఎలా ఫ్రీ జోన్స్ కి దీనికి డిఫరెన్స్ మీరు ఎలా తెలుస్తుంది? దుబాయ్‌ని సిటీ అనొచ్చు, స్టేట్ కూడా అనొచ్చు. ఓకే. యాక్చువల్‌గా ఇవి ఒక 7 ఎమిరేట్స్ యాజ్ అంటారు. ఏ కంట్రీ అంటే యూఏఈ అనాలి. యాజ్ అ కంట్రీ అంటే ఇట్స్ అబౌట్ 7 స్టేట్, 7 ఎమిరేట్ కమింగ్ టుగెదర్. వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ లాంగ్వేజ్ కానీ మిగతా అన్ని సేమ్. ఇంతకుముందు సపరేట్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక యునైటెడ్ గా ఉన్నారు. ఈ 7 ఎమిరేట్స్ కి క్యాపిటల్ వచ్చేసి అబుదాబి అండి. మనము యూఏఈలో ఒకవేళ వీసా తీసుకుంటే ఈ 7 ఎమిరేట్స్ మీరు చెప్పినట్టు ఇది సిటీ అనుకోండి, స్టేట్ అనుకోండి, ఎక్కడైనా మనం ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. ఎనీ ఫ్రీ జోన్ మనం ఎనీ ఫ్రీ జోన్ లో వెళ్ళి మనము ఒక ఫ్రీలాన్సర్ గా లైసెన్స్ తీసుకున్న, ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా లైసెన్స్ తీసుకున్న, ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా లైసెన్స్ తీసుకున్న, మనకు ఆ లైసెన్స్ తో పాటు మనకు ఒక రెసిడెంట్ వీసాని ఇస్తారు మనం చేసే యాక్టివిటీ బట్టి. ఆ రెసిడెంట్ వీసాతో పాటు మనకు ఒక ఎమిరేట్స్ ఐడి అని ఉంటున్నాం. ఈ ఐడి ఉంటే కానీ మనం అక్కడ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం కానీ, ఒకవేళ డ్రైవింగ్ అంటే లైసెన్స్ మన ఆధార్ లాంటిది, మన ఆధార్ కార్డ్ లాంటిది. దానికంటే ఎక్కువ అనుకోండి. ఇంకా ఎక్కువ. ప్రతి దానికి ఇది కంపల్సరీ అండి. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఆధార్తో మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాము. ఇక్కడ ఎమిరేట్స్ ఐడి లేకుండా మనము అక్కడ రెగ్యులర్ గా ఉండి మనం ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు మనకు రెగ్యులర్ గా ఒక మొబైల్ కనెక్షన్ కావాలన్నా, ఇంటర్నెట్ కనెక్షన్ కావాలన్నా, ఈవెన్ ఒక ఇల్లు రెంట్ లో తీసుకోవాలనుకున్నా కానీ మనకు ఎమిరేట్స్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే. ఎమిరేట్స్ ఐడి ఇస్ నథింగ్ బట్ రెసిడెంట్ వీసా. సో బిజినెస్ వాళ్ళకి ఏంటంటే ప్రతి 2 years కి ఈ ఎమిరేట్స్ ఐడి అనేది, అంటే బిజినెస్ వాళ్ళకి కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎమిరేట్స్ ఐడి అనేది ఉండాలి. ఉంటే తప్ప వాళ్ళు అక్కడ లీగల్ గా ఉండడానికి వీలు లేదన్నమాట. ఓకే. సో అందరికి ఒకే ఉంటుందండి ఎమిరేట్స్ ఐడి. బిజినెస్ చేసే వాళ్ళకైనా, జాబ్ చేసే వాళ్ళకైనా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఇది కంపల్సరీ. ఈ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఫ్రీ జోన్ లో చేయాలన్నా లేదా మీరు అన్నట్టుగా మెయిన్ ల్యాండ్ లో బిజినెస్ చేయాలన్నా, అసలు ఫస్ట్ దుబాయ్ రీచ్ అవ్వాలన్నా ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి? దుబాయ్ రీచ్ అవ్వడం పెద్ద ఇబ్బంది ఏం లేదండి. చాలా ఈజీగా వీసా వస్తుంది. అంటే మనం యుఎస్ తో, కెనడాలో, ఆస్ట్రేలియాలో పోల్చుకుంటే దుబాయ్ వీసా అనేది చాలా ఈజీగా వస్తుంది. అంటే మనకు ప్రయారిటీ వీసాస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు సేమ్ డే లో కూడా మనకు వీసా వచ్చేస్తుంది. సో వెళ్ళడం కూడా, ప్రయాణం కూడా పెద్ద దూరం ఏం కాదు. ఒక 3.5 4 hours లో మనము దుబాయ్ కి రీచ్ అవ్వచ్చు. హైదరాబాద్ నుంచి అయినా, విజయవాడ నుంచి అయినా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి మనకు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా, అప్రోచ్ అవ్వాలంటే ఏంటి మార్గం? యాక్చువల్ గా వాళ్ళు సొంతగా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ సొంతగా వెళ్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు. ఖర్చుతో కూడుకున్న పని. ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మన ఆంధ్ర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళే బిజినెస్ మ్యాన్ కి వాళ్ళు ఒక పర్పస్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు, అంటే ఒక బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు కావాల్సిన బ్రీఫింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉందా లేదా, బిజినెస్ చేసే కెపాసిటీ ఉందా, వాళ్ళ ఉన్న బిజినెస్ ఐడియాస్ అక్కడ వర్క్ అవుతాయా లేదా, వాళ్ళకి ఎంత క్యాపిటల్ కావాలి, తర్వాత వాళ్ళు ఎలాంటి వ్యక్తులను వాళ్ళతో పాటు తీసుకెళ్తే అక్కడ సక్సెస్ అవుతారు అనేది కూడా ఒక బ్రీఫింగ్ సెషన్ ఇక్కడ చేసిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మేము అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన కనెక్షన్స్ అన్ని మేము బిల్డ్ చేస్తాం. సో ఇక్కడ ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా మాతో పాటు డైరెక్ట్ గా, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అక్కడ ఫ్రీ జోన్ అథారిటీస్ తో డైరెక్ట్ వాళ్ళకు మేము మీటింగ్స్ పెట్టిస్తామండి. సో వాళ్ళకి కావాల్సిన సమాచారం డైరెక్ట్ గా అడగొచ్చు. మేము వాళ్ళతో పాటు ఉంటాము. అంటే ఓన్లీ బిజినెస్ ఇనిషియల్ గా వాళ్ళకు ఎస్టాబ్లిష్ చేయడం కాకుండా వాళ్ళతో పాటు ఒక 1 year వరకు ప్రతి విషయంలో వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటాము. తర్వాత ఇంకొకటి, దుబాయ్ అన్నా, సౌదీ అన్నా, ఇవన్నా మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోతారు మన వాళ్ళు, ఆ కల్చర్ లో ఎమ్మడలేరు, అక్కడ ఇచ్చే పనులు చాలా డిఫరెంట్, ఇట్లాంటి అభిప్రాయాలన్నీ కూడా ఉంటాయి. సో బిజినెస్ కి ఇలా ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళడానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, లేదా రూల్ పొజిషన్ అందరికీ ఒకటే ఉంటుంది? బిజినెస్ కి ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళడానికి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళాలంటే అక్కడ ఏదైనా కంపెనీ మనను తీసుకుంటే తప్ప మనం అక్కడ వెళ్ళడానికి వీల్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే, పర్టికులర్ గా దుబాయ్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే సౌదీ అనేది మళ్ళీ అది వేరే దేశం, అక్కడ రూల్స్ అన్ని కూడా అంటే మనం చూసే కాన్వెంట్ అంతా ఒకటే, అంతే ఒకటే అనుకుంటారు. ఎమిరేట్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్. ఖతార్ ఇట్స్ అ డిఫరెంట్ కంట్రీ. వీ హావ్ సౌదీ అరేబియా, అది కూడా డిఫరెంట్ కంట్రీ. కువైత్ ఇట్స్ అ డిఫరెంట్ కంట్రీ. ఒమాన్ ఉంది, క్యాపిటల్ ఇస్ మస్కట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీ. ఇప్పుడు 7 ఎమిరేట్స్ అంటే మనకు దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మాన్,
రసెల్ ఖైమా, ఉమైల్ క్వైన్, ఇలా 7 ఉన్నాయి యాక్చువల్ గా. సో ఈ 7 మాత్రమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గా ఇవి పరిగణిస్తారు అన్నమాట. మిగతా వాటితో పోలిస్తే ప్రోగ్రెసివ్ గా ఉంటాయి. చాలా business ప్రోగ్రెసివ్ గా ఉంటాయండి. ఇప్పుడు దుబాయ్ అనేది గ్లోబల్ గా వెల్ నోన్ సిటీ ఆర్ స్టేట్ ఆర్ ఎమిరేట్స్. దుబాయ్ లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సాధారణంగా. అందుగురించే ఇప్పుడు మనం యూఏ అంటే ఫస్ట్ మన మైండ్ లో వచ్చేది దుబాయ్ మాత్రమే. ఆ దుబాయ్ లో ఆ ఎన్విరాన్మెంట్ ఉంది, ఆ కల్చర్ ఉంది, ఎవరు వచ్చినా సెటిల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బాంబే వెళ్ళిన వాళ్ళు జనరల్ గా జాబ్ కోసం వెళ్ళినా, బిజినెస్ కోసం వెళ్ళినా వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఉంటుంది. సేమ్ వే దుబాయ్ లో కూడా అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నా లాస్ట్ 5 years జర్నీలో నేను ఎన్నో రకాల బిజినెసెస్ చూసాను. లాస్ట్ 5 years తో పోల్చుకుంటే ఇప్పుడు దుబాయ్ వేరే లెవెల్లో ఉంది. ఎవ్రీ ఇయర్ దుబాయ్ అనేది ప్రోగ్రెసివ్ గా వెళ్తుంది అనమాట. అంటే అవకాశాలు మెరుగుపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లు చూసినాక దుబాయ్, షార్జా మీద చాలా మందికి ఇంట్రెస్ట్ పెరిగింది. అంటే అక్కడ ఉండే ఆపర్చునిటీస్ ఎలాంటివి, ఏం చేయొచ్చు, ఇటువంటి వాటి మీద కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో నిజంగా బిజినెస్ ఆపర్చునిటీస్ కనుక ఉంటే ఎక్స్ప్లోర్ చేయాలంటే అసలు ఇన్వెస్ట్మెంట్ కి ఉన్నటువంటి లిమిటేషన్ ఏంటి? ఎంత ఇన్వెస్ట్మెంట్ తో మీరు చెప్పిన ఎమిరేట్స్ లో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు? సో ఎమిరేట్స్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనకు కాన్ఫిడెన్స్ లేదు, సరే వెళ్ళి ఫస్ట్ చూద్దాం ఎలా ఉంది అది అనుకుంటే, మనం ఫ్రీ జోన్స్ లో సూట్ అయ్యే బిజినెస్ ఏంటంటే ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానివ్వండి, లేదంటే ఎనీ సర్వీస్ ఓరియంటెడ్ వాటి గురించి చిన్న లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఎనీ ఫ్రీ జోన్ లో, ఇది ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే తీసుకోండి, ఒక 6,000 dirhams, 5 to 6,000 dirhams లో కూడా లైసెన్స్ మాత్రమే వస్తుందండి. అంటే దీంతో మనం అక్కడ వెళ్ళి మనం బిజినెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ మనం ప్రాపర్ గా అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అనుకుంటే వేరే ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఈ బిజినెస్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అనేవండి లేదా కమర్షియల్ లైసెన్స్ అనేవండి ఫ్రీ జోన్ లో ఒక 5 to 6,000 dirhams నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనం ఫుల్ ఫ్లెజ్ గా అక్కడ ఒక రెసిడెంట్ గా మారాలి అనుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ కార్డు, తర్వాత ఈ ఛానల్ రిజిస్ట్రేషన్, దీని తర్వాత మెడికల్ టెస్ట్, తర్వాత ఎమిరేట్స్ ఐడి, ఇవన్నీ చేసుకుంటే అక్కడ మనం అక్కడ ఉండి మన బిజినెస్ దగ్గర చేసే అయితే అవకాశం. ఇలాంటివి జరగాలంటే 3 నెలలు 6 నెలలు టైం పడుతుంది. మరి అంత టైం అక్కర్లేదండి. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు దుబాయ్ కి మనం ఒక విజిటర్ వీసా మీద వెళ్ళి ఒక రెసిడెంట్ గా మారి రావచ్చు విత్ ఇన్ 10 days. మనకు కావాల్సిన లైసెన్సెస్ అన్ని, మెడికల్ టెస్ట్, అంటే మనకు కొన్ని ప్రయారిటీ సర్వీసెస్ కూడా ఇస్తారు ఈ ఫ్రీ జోన్స్ లో. అది అడ్వాంటేజ్. 100% మనకు ఓనర్షిప్ ఉంటుంది, ఎవరు ఇంటర్ఫియరెన్స్ ఉండదు, మన బిజినెస్ లో మన డెసిషన్స్ మనమే చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దుబాయ్ లో మనం కంటిన్యూస్ గా అక్కడే ఉండి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఈ రెసిడెంట్ వీసా తీసుకున్న తర్వాత ఒకవేళ మనం అక్కడ బిజినెస్ మన హోమ్ కంట్రీ అంటే ఇండియాలో నుంచి కూడా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటే ఇక్కడ ఉండి కూడా అక్కడ మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు. దుబాయ్ బేస్ గా పెట్టుకొని, అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానివ్వండి, లేదంటే వేరే కంట్రీస్ నుంచి అక్కడ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం కానివ్వండి, లేదంటే సర్వీస్ ఓరియంటెడ్ ఈ కామర్స్, ఐటీ కంపెనీస్, ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సర్వీస్, వాటికి మాత్రం ఫ్రీ జోన్ అనేది ఒక ఐడియల్ లైసెన్స్ అండి. లేదు మనం దుబాయ్ లో ఉండి దుబాయ్ లోనే బిజినెస్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు అది మెయిన్ ల్యాండ్ లో పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే అక్కడ మనం లోకల్ కస్టమర్స్ ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి వాటికి మెయిన్ ల్యాండ్ లైసెన్సెస్ బెటర్. కొన్ని ఫ్రీ జోన్స్ లో ఉన్నాయి, అక్కడ కూడా మనం రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ పెట్టుకునే అవకాశం ఉంటుంది, కానీ లిమిటెడ్ గా ఉంటుంది. సో మేము ఏం చేస్తాం అంటే మేము అన్ని ఫ్రీ జోన్స్ వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళ సమాచారం అంతా కూడా మేము తీసుకున్నాం కాబట్టి మా దగ్గర ఉన్న సమాచారం ట్రెజర్ అన్నమాట వీళ్ళకి మేము ఇచ్చేది. అది కూడా అందరికి కూడా మేము ఫ్రీగానే ఇస్తున్నాం, ఎవరికి ఏం ఛార్జ్ చేయట్లేదు. వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ 2 months ఒక 50 members మాత్రమే మేము ఈ ఛాన్స్ ఇస్తామండి. ఆ 50 members ని మాతో పాటు ఒక 6 to 7 days యూఐ తీసుకెళ్తాం. అంటే దుబాయ్ కే పరిమితం కాకుండా ఇప్పుడు షార్జాలో ఉన్నాయి, అజ్మాన్ లో ఉన్నాయి, అబుదాబిలో ఉన్నాయి. అంటే ఆపర్చునిటీస్ అన్ని వాళ్ళకు ఉన్న ఎక్స్పోజర్ డైరెక్ట్ గా ఏమేం చేయగలుగుతారు అంటే, మనకు డబ్బు ఉంది, బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కావాలి, వాళ్ళకు ఓన్లీ యాజ్ అన్ ఇన్వెస్టర్ కూడా మేము ఆపర్చునిటీ చూపిస్తాము. వాళ్ళు కొత్త బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ లో కూడా వాళ్ళు యాజ్ అ పార్ట్నర్ గా కూడా వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉందండి. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫ్రీ జోన్స్ ఇప్పుడు ట్యాక్సెస్ లేవు. ఈ మధ్య 2024 జనవరిలో వాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియాలో బిజినెస్ చేయడానికి అక్కడ బిజినెస్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? టాక్సేషన్ పాలసీ ఒకటే, అది మేజర్ అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వరల్డ్ లో ఏ కంట్రీకి వెళ్ళినా గానీ ట్యాక్సెస్ అనేది కంపల్సరీ. సో అక్కడ ఫ్రీ జోన్స్ లో ట్యాక్స్ ఫ్రీ. ఈవెన్ ట్యాక్సెస్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా గానీ చాలా హై టర్న్ ఓవర్ ఉన్న తర్వాతే ఆ ట్యాక్స్ స్లాబ్ లో వస్తారు అనమాట. ఇప్పుడు వరల్డ్ లో అన్ని కంట్రీస్ తో మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి ఓన్లీ 9% కార్పొరేట్ ట్యాక్స్. అది కూడా నాట్ ఆన్ సేల్స్, సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ లెవెల్ కి రీచ్ అయిన తర్వాతే మనం ఈ ట్యాక్స్ బ్రాకెట్ లో వస్తాము. అప్పుడే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. యాజ్ అ బిజినెస్ ఓనర్ ఉన్నారు అనుకోండి, మీరు ఒక బిజినెస్ పెట్టారు, మీరు తీసుకునే శాలరీ అది కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. సో మీరు కూడా మీ కంపెనీ రన్ చేస్తున్నారు యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ సిఇఓ ఆర్ వాట్ ఎవర్ రోల్ మీరు ప్లే
చేస్తారు. ఆ రోజుకి ఒక శాలరీ, ఆ శాలరీకి ఆ శాలరీకి అది ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి అట్లాంటి అలాంటివి ఏం లేదు. జనరల్ గా జీసీసీ కంట్రీస్ కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ట్యాక్సెస్ లేనందువల్ల చాలా మంది అక్కడ వెళ్తారు జాబ్స్ కోసం. సో దుబాయ్ లో కానీ యూఏఈ లో కానివ్వండి, వాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేసేది మీరు ఏదైనా ఒక బిజినెస్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ 170 కంట్రీస్ నుంచి వచ్చి బిజినెస్ చేస్తున్నారు. సో మనము అక్కడ బిజినెస్ చేసుకునే అవకాశం చాలా ఉంది. ఒకవేళ మనం ఏదైనా గ్లోబల్ గా బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం దుబాయ్కి వచ్చి మనం ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అక్కడ టెస్ట్ చేసుకొని అక్కడ సక్సెస్ అయ్యామనుకోండి, అక్కడ నుంచి మనం వేరే విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఒక్కసారి ఇండియాకిను అక్కడ ఉన్నటువంటి కల్చరల్ డైవర్సిటీకి మనం కంపారిజన్ చేస్తే చాలా మంది అక్కడ ఉండలేము, ఫుడ్ కానీ ఇతర విషయాల్లో కానీ ఇమ్మడలేము అంటారు. నిజంగా అట్లాంటి వాతావరణం ఉందా? ఇండియన్స్ ఎంతమంది ఉండొచ్చు అసలు మీ అంచనా ప్రకారం? ఇండియన్స్ అంటే ఇప్పుడు దాదాపు 40 లక్షల పైన ఉన్నారండి. ఓన్లీ మన తెలుగు వాళ్ళని తీసుకుంటే దాదాపు 4.5 to 5 lakhs ఉన్నారు. సో అందులో చాలా మంది మోర్ దెన్ 20 years ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తూ ఇంకా అక్కడే కంటిన్యూ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఇప్పుడు 5 లక్షల మంది వెళ్ళి దుబాయ్ లో ఉండి వాళ్ళు జాబ్స్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, బిజినెస్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు అండ్ దే ఆర్ గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్. ఒకవేళ వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మనం మన దగ్గర చాలా మంది ఉంది ఇన్ఫర్మేషన్ లేనందువల్ల, అంటే ఆ భయంతో అరే అక్కడ వెళ్ళి చేస్తే మనం సక్సెస్ అవుతామో లేదో అని చెప్పేసి భయం వల్ల చాలా మంది ముందుకు రావట్లేదు యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఈ లూలు గ్రూప్ ఇట్లాంటివి ఉన్నాయి కదా పెద్ద పెద్ద సక్సెస్ మోడల్స్, ఇవన్నీ కూడా దుబాయ్ నుంచే స్టార్ట్ అయినటువంటి బిజినెస్ మోడల్స్. సో ఇలా వెళ్ళి బిజినెస్ చేసిన వాళ్ళైనా వాళ్ళందరూ అలా ఉన్నారండి. అంటే మనకు తెలిసిన వాళ్ళు లూలు వెరీ బిగ్ గ్రూప్, అలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా ఎంతో మంది సక్సెస్ఫుల్ గా మంచి మంచి బిజినెస్ లో ఉన్నారు అక్కడ. సో మీతో కలిసి వస్తే వాళ్ళందరూ కనెక్ట్ అవడానికి అవకాశం. మాతో పాటు వచ్చే వాళ్ళకి అందరూ కూడా తగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంటే ఆ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే వాళ్ళకి ఇచ్చి మెంటల్ గా ప్రిపేర్ చేసుకొని ఒక గైడెన్స్ తో పాటు మేము తీసుకెళ్తాము. సో వాళ్ళక్కడే క్లారిటీ ఇస్తాం అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి కానివ్వండి, అంటే వాళ్ళకి మెంటల్ గా ప్రిపేర్ చేసి తీసుకెళ్తాము. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా అక్కడ ఫ్రీ జోన్ అథారిటీస్ తో ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్ గా వీళ్ళకు మేము మీటింగ్ ఏర్పాటు చేస్తాము. దానివల్ల వాళ్ళకి మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ గా వస్తుంది. వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అంటే చాలా మంది 1 year సపోర్ట్ చేస్తా ఉంటున్నారు. 1 year తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ ఉంటుందండి. ఈ సపోర్ట్ ఎలాగంటే ఇప్పుడు చెప్పాను కదా, కార్పొరేట్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు, అది మన బిజినెస్ కి అప్లికబులా లేదా చాలా మంది డౌట్స్ ఉంటాయి. సో అక్కడ మా టీమ్ లో మనకి ఫైనాన్షియల్స్, తర్వాత ఆడిటింగ్, స్టాట్యుటరీ, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఒక టీం ఉంది మన దగ్గర. సో అక్కడ ఉండే లీగల్ సిస్టమ్స్ కి కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు పని చేస్తారు. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా కూడా, అంటే జనరల్ గా మనం ఫుల్లీ కంప్లైంట్ ఉన్నాం అనుకోండి, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ ఫాలో చేస్తే మనకి ఎవరు అవసరం లేదు యాక్చువల్లీ. కానీ వాళ్ళకు ఒక 1 year సపోర్ట్ ఇచ్చామనుకోండి, ఆ 1 year లో వాళ్ళు ఓన్లీ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు 1 year లో వాళ్ళకి ప్రతి విషయం తెలిసిపోతుంది. ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం ఉండదు. మేము ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ షీల్డ్ అనమాట వాళ్ళకి, అంటే వాళ్ళకి ఏమి ఇబ్బందులు రాకుండా. జనరల్ గా యూఏఈ ఇస్ అ వెరీ సేఫ్ ఎన్విరాన్మెంట్. అంటే చాలా మందికి ఆ అపోహ ఉంది, అంటే ఆ భయం ఉంది. ఆ భయం ఇక్కడే మేము వాళ్ళ మైండ్ లో నుంచి తీసేస్తాం, ఎందుకంటే ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు, ఆ క్లారిటీ ఉంటుంది. అంటే ఊరికే వెళ్ళి సరే చూసొద్దాం అనేది కాకుండా వాళ్ళకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు తప్పకుండా ఆ బిజినెస్ అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా చేసుకొని తిరిగి వచ్చే విధంగా మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసినామండి. అంటే ఇది ఫస్ట్ ఒక పైలట్ బ్యాచ్ గా అనుకోండి, ఒక 50 members కి ఒక విధంగా దుబాయ్ ఇన్వెస్టర్స్ టూర్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు. అవునండి. ఇది మన సుమన్ టీవీ సహకారంతో, ఫ్రాంచైజీ ఫర్ సుమన్ టీవీ, వాళ్ళకు ఒక నమ్మకము, ఒక సపోర్ట్ గా మా టీం ఇక్కడ కూడా ఉంది హైదరాబాద్ లో. దుబాయ్ లో కూడా మేమే ఉంటాం కాబట్టి తెలుగులో మాట్లాడతాము, ఇంగ్లీష్ లో మాట్లాడతాము, హిందీలో కూడా మాట్లాడతాం. అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రాపర్ గా గైడెన్స్ ఇచ్చి వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మాతో పాటు అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీ చూపించి ఆపర్చునిటీ వాళ్ళని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది కూడా ప్రతిదీ కూడా ప్రాపర్ గా వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక కంపెనీ స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేసి వస్తాము. తర్వాత వాళ్ళకు కావాల్సిన వీసాస్ కానివ్వండి, ఎవరైనా స్టాఫ్ ని వాళ్ళకు రిక్రూట్ చేయాలన్నా, లేదంటే వాళ్ళ దగ్గర సరైన టీం లేకపోతే వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళకి తగిన మ్యాన్ పవర్ కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి కావాలంటే ఆ సపోర్ట్ కూడా మేము ఇస్తాము. చిన్న అంటే వాళ్ళకి కావాల్సిన ఆఫీస్ స్పేస్ కానివ్వండి, ఎనీథింగ్ ప్రతిదీ కూడా మేము బిజినెస్ మోడల్ బట్టి మీరు అక్కడ ఏ ఆపర్చునిటీ ఉన్నా కానీ ఎక్స్ప్లోర్ చేస్తారు. చెప్పాలంటే
లేదంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఫ్రీ జోన్స్ లో సపోజ్ మీరు ఒక యూనివర్సిటీ పెట్టాలన్నా లేదంటే ఒక కాలేజ్ పెట్టాలన్నా ప్రతి దానికి ఒక ఫ్రీ జోన్ అని ఉంది. అంటే ఇప్పుడు దుబాయ్ లో మనకు DIAC అని ఉంది, దుబాయ్ ఇంటర్నేషనల్ అకాడమిక్ సిటీ. సో ఆ ప్లేస్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అంటే మీరు ఆన్లైన్ కోర్సెస్ డెలివర్ చేయాలన్నా, క్యాంపస్ బేస్డ్ కోర్సెస్ పెట్టాలన్నా, దట్ ఈస్ అ ప్లేస్ వేర్ మనము వీ కెన్ స్టార్ట్ అవర్ ఇన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు గ్లోబల్ గా వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా అక్కడ ఆల్రెడీ మనకు అమిటీ ఉంది, SP జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది, బిట్స్ పిలాని ఉంది, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో మీరు ఏ ఢిల్లీ IIT సెగ్మెంట్ కూడా అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినట్టు ఉంది. అవునండి. సో ప్రతి దాంట్లో ఆపర్చునిటీ ఉంది. ఇన్ఫర్మేషన్ లేనందున చాలా మంది ఏంటంటే ఆ భయం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. సో దుబాయ్ అనేది అంటే నేను వెళ్ళి ఒక 5 years లో సిటీ ఫియర్ సిటీ కాదంటారు. ఫియర్ సిటీ కాదండి, ఆపర్చునిటీ సిటీ అది యాక్చువల్ గా. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు మన ఇండియా నుంచే కాదండి, ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నారు, కెనడా నుంచి వస్తున్నారు, UK నుంచి వస్తున్నారు, యూరోప్ నుంచి వస్తున్నారు. వరల్డ్ మొత్తం కూడా దుబాయ్ వైపు చూస్తుందండి ఈ రోజు. అంటే వాళ్ళ దగ్గర ప్రతిదీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టెక్నాలజీ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇట్స్ అ వెరీ ఫ్రెండ్లీ కంట్రీ. మనం భయపడాల్సిన అవసరమే లేదు యాక్చువల్ గా. అది తెలియని ఒక ఫియర్ అండి, అది తెలిసిన ఫియర్ కూడా కాదు. ఒకవేళ మనకి ఇన్ఫర్మేషన్ టూర్ చేస్తే అదంతా క్లారిఫై ఈ ఒక టూర్ లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్న ఫియర్ పోతుంది. ప్లస్ వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీతో వాళ్ళకు ఇంట్రడక్షన్ అవుతుంది దుబాయ్ లో. అంటే వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కి కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఇంకా వేరే ఎవరికైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చేసుకోగలుగుతారు. ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇది ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మాతో వచ్చే వాళ్ళకి అందరూ కూడా ఖచ్చితంగా ఈ ట్రిప్ మాత్రం వాళ్ళకి వేస్ట్ అవ్వదండి. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఈ ట్రిప్ కి కావాల్సిన ఎక్స్పెన్సెస్ అంతా వాళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది విత్ సమ్ కన్సల్టేషన్ ఫీజ్ ఆల్సో. కానీ ఈ ట్రిప్ లో ఏంటంటే వాళ్ళకు ఇంతకు ముందు ఉన్న సమాచారం కంటే ఇక్కడ 10 రెట్లు ఎక్కువ సమాచారం వస్తుంది, సరైన సమాచారం వస్తుంది. వాళ్ళకున్న అపోహలు అన్ని కూడా ఈ ట్రిప్ ద్వారా తొలగిపోతాయి. వాళ్ళు వేరే వాళ్ళకు చెప్పుకునే స్థాయికి వెళ్తారు. అంటే ఈ ట్రిప్ తర్వాత వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇంకా ఎవరికైనా వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటే ఈ ట్రిప్ తర్వాత మా దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా ప్రతిదీ కమర్షియల్ యాంగిల్లో తీసుకోకుండా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా మేము ఈ టూర్ ప్లాన్ చేస్తాం. అంటే మన తెలుగు వాళ్ళు అందరూ వెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను వెళ్ళాను, నాకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి బిజినెస్ నేను చేయలేను కాబట్టి నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ ఏ ఫీల్డ్ అయినా పర్లేదండి. ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, సెక్యూర్డ్ గా ఉంది ఎన్విరాన్మెంట్ కూడా. థ్యాంక్ యూ రాజు గారు, మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది దుబాయ్ టూర్ కు సంబంధించి ముఖ్యంగా ఇన్వెస్టర్స్ టూర్ ప్లాన్ చేశారు. ఒక 50 మందిని మాత్రమే తీసుకెళ్తారు. ఈ 50 మందికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగాల్లో అవగాహన కల్పించడం, అనుభవం పొందినటువంటి వ్యక్తులతో మీటింగ్స్ ఏర్పాటు చేయించడం, బిజినెస్ చేసేటువంటి ఆపర్చునిటీస్ ని క్లియర్ చేయడం, ఇది వాళ్ళ టాస్క్. దుబాయ్ లో బిజినెస్ చేయాలంటే ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి అనుభవాన్ని ఇవ్వడానికి, క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. కాబట్టి స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.